సినిమా చూస్తుంటే బాలకృష్ణ ఫ్యాన్స్ కి అందరికి ఇది ఒక చాలా సెలబ్రేట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం మన ఐమాక్స్ లో మనకి ఇలాంటి మిషన్ పెట్టడం అనేది చాలా సంతోషమైన విషయం. ఇప్పటిదాకా మనం చూడలేము. మేము ఎప్పుడో చిన్నప్పుడు టీవీలో చూసినాం, రియల్ గా మేము చూస్తున్నాం. ఇది ఇంకోటి ముందుగా మీడియా వాళ్ళకి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి చూపించడం అనేది ముందుగా హ్యాట్సాప్ మీరు చెప్పాలి. మేము చెప్పంటే ముందుగా బాలకృష్ణ యాక్టింగ్ చూస్తుంటే చాలా బాగుంది. ఇలా డబల్ రోల్ చేస్తారు. డబల్ రోల్ చాలా బాగా చేసిండు. ఇలా ఒక తరుణ్ గారు కూడా ఇలా చిన్న ఆర్టిస్ట్ గా చేసిండు. చిన్న బాబు లేక క్యారెక్టర్ కానీ హీరోయిన్ కానీ ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేసారు. చాలా బాగుంది. జై జై బాలయ్య అనొచ్చు. ప్రతి ఒక్కరు చూసినా కూడా ఎంజాయ్ చేస్తారు. అసలు ఇలాంటి సినిమా మనం స్క్రీన్ మీద చూస్తుంటే అదొక చాలా సంతోషమైన విషయం. ఇంతవరకు మనం చూడకుండొచ్చు. అంతా మనం చూస్తుంటే ఒక ఫీలింగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ గుర్రం రీజింగ్ కానీ, ఎందుకంటే లైట్ మిషన్ కానీ అలా లైట్ మిషన్ మొత్తం మాయమైనప్పుడు ఆ సీన్ చూస్తుంటే చాలా 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 సర్ప్రైజింగ్ ఉంటుంది. అలా సుత్తివేలు గారు, బాలకృష్ణ గారు, హీరోయిన్ గారు అలా తిరిగి ఈ మిషన్లనే తిరిగి అలా ఎక్కడో ఏదో లోకానికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ లోకంలో మళ్ళీ చదువుకున్న పుస్తకాలు ఏవేవి ఉంటాయో మళ్ళీ అక్కడ రియల్గా కూడా ఉంటాయి బాలకృష్ణ గారి కథల. ఆ సీన్ చూసినా మాత్రం చాలా మనకు ఒక బూస్ బౌన్స్ వస్తాయి. అంటే ప్రతి సీన్ చూసినా కూడా ఇంకా సత్యనారాయణ క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్స్ చాలా మంది బాగున్నాయి. ఇలా అంటే ఎక్కడ చూసినా మనకు బోరింగ్ ఉండదు. స్క్రీన్ ప్లే చూస్తుంటే మాత్రం చాలా అదిరిపోయింది సినిమా. ఇది ఒక బాలకృష్ణ అంటే అప్పటికంటే ఇప్పుడు క్వాలిటీ చాలా బాగుంది. ఎందుకంటే మనం ఇంకోటి చెప్పాలంటే అప్పటి సినిమా మళ్ళీ ఇప్పుడు చూపించారు స్క్రీన్ మీద అంటే చాలా బాగా చూపించారు. అంటే ఇప్పుడున్న స్క్రీన్ కి అప్పుడున్న స్క్రీన్ కి చాలా ఫరక్ ఉంది. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడున్న స్క్రీన్లని చాలా బాగా చూపించారు. అది ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. జై బాలయ్య, జై జై బాలయ్య. సార్ బాలకృష్ణ గారు చెప్పేది ఏం లేదు సార్. చాలా సంతోషపడ్డాం. 2 కోసం చాలా వెయిటింగ్ చేస్తున్నాం. ఇంకొకటి మేము చాలా సంతోషం ఏంటంటే ఈ మిషన్ చూసినామంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఇలాంటి మిషన్ మేము మళ్ళీ చూస్తామో చూడేమో మా లైఫ్లో చూసినాం. చాలా హ్యాపీ అయినాం. సెకండ్ పార్ట్ రావాలి. అది కూడా అదే డైరెక్టర్ గారు తీయకుండా మళ్ళీ వేరే డైరెక్టర్ కొత్త డైరెక్టర్ తీయాలి. ఈ సినిమా మాత్రం మళ్ళీ సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. జై బాలయ్య, జై జై బాలయ్య. సూపర్. జై బాలయ్య సినిమా అయితే మస్తుందన్నా. ఈరోజు చూసినాం మనం సినిమా. అయితే ఇన్ని రోజుల నుంచి అనుకున్నా రిలీజ్ కాబట్టి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. అయితే ఈరోజు కుదిరింది. నా ఫ్రెండ్స్తో అయితే నేను సినిమాకి వచ్చిన. అయితే ఈరోజు మస్తున్నారు సినిమా. అయితే మనకి ఇదైతే ఓల్డ్ రిలీజ్ కాబట్టి ఎట్లనో పాత సినిమా కాబట్టి మస్తుందన్నా. మాకు బ్రేక్ టైంలో యాడ్ కూడా కొంచెం తక్కువ వేసిర్రు. అయితే మళ్ళీ సినిమా కూడా జల్దీ అయిపోతుంది. ఈజీగా మంచిగా ఉంది సినిమా. చూసిన వాళ్ళందరికీ మంచిగా అనిపిస్తుంది. వచ్చి చూడొచ్చు. ఐమాక్స్ ప్రసాద్ ఐమాక్స్లో చూసినాం మేమైతే ఈరోజు. ఈ బాలకృష్ణ యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చిందన్న. బాలకృష్ణ అయితే మస్తు చేసిండు. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. ఈరోజు అయితే మస్తు చేసిండు అన్న బాలయ్య. అదే బాలయ్య అయితే ఓకే. సినిమా చాలా బాగుంది. ఆదిత్య 369 బాలకృష్ణ గారిని మళ్ళీ చూశాను. సాంగ్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. సూపర్ సినిమా. బాలయ్య 1000 days మూవీ. సూపర్ మూవీ. అప్పుడు మేము చెడ్డీలు వేసుకున్నాము. ఇప్పుడు ప్యాంట్లు వేసుకొని చూస్తున్నాం. అప్పుడు సుదర్శన్ 35లో చూసినాం. మళ్ళీ అప్పుడు 10 రూపాయల సినిమా, ఇప్పుడు 100-200 రూపాయల సినిమా పెట్టింది. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. అంటే ఇక టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు మనం ఎట్లన్నా మ్యూజిక్ అవన్నీ ఇట్లా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఎంతకన్నా 100 రూపాయలు కిలో మటన్ వేరా, 1200 రూపాయలు కిలో మటన్ వేరా. సో సార్ పాటలే సూపర్. పాటలు, డాన్స్, స్టోరీ అన్నీ సూపర్ ఉన్నాయి. తిరిగేది అది అయితే అల్టిమేట్. ఇక్కడ కూడా పెట్టిరేమో కదా అవి నిదర్శనం. వాళ్ళ ఎన్టీఆర్ కొడుకా మజాక. వాళ్ళ వంశం ఇంకా 10 తరాలు ఇట్లాంటి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాం. దేవరాయ గెటప్ అంతే. అది ఒక సంచలనం. మోడర్న్ డే గెటప్ లాగా నడుస్తుంది. మోడర్న్ డే మూవీ లాగా నడుస్తుంది సార్. సిల్క్ స్మిత అప్పట్లో గుర్తు చేసుకుంటాం. ఎప్పుడైనా December 2 వస్తే సిల్క్ స్మితనే గుర్తు చేసుకుంటాం మేము. సో తనని మళ్ళా ఇంకోసారి తీయచ్చు. ఎన్టీఆర్ తరం అంటే ఇంకో 10 తరాలు తీయచ్చు ఇట్లాంటి సినిమాలు. ఎందుకంటే నటన అనేది వాళ్ళకి రక్తంలో ఉన్నది కాబట్టి వాళ్ళకి అది న్యాచురల్ గా తీయచ్చు. డెఫినెట్ గా తీయచ్చు. చాలా బాగుంది మేడం. 1000 days డెఫినెట్ గా సార్. వెయిటింగ్, ఈగర్లీ వెయిటింగ్. అప్పుడు లోపల 300 రూపాయల టికెట్ అయితే వాళ్ళ ప్రాబ్లం.
రూపాయల టికెట్ ఉన్నప్పుడే రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. అవునండి, ఇప్పుడే వెళ్ళొచ్చాను. నిజంగా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇలాంటి సినిమా ఇప్పుడు తీయాలంటే మినిమం 3,000 కోట్లు పెట్టినా కూడా ఇంత మంచి ప్రాజెక్ట్ అయితే రాదు. అసలు ఆ రాజుల కాలం సెటప్ కానీ మళ్ళీ అడ్వాన్స్డ్గా వెళ్ళి ఇప్పుడు మనం వీడియో కాల్స్ చూస్తున్నాం మనుషుల్ని ఎలా చూడాలని చెప్పేసి. అసలు ఆ సినిమా చూసినప్పుడు అప్పట్లోనే వీడియో కాల్స్ చూపించారు. మళ్ళీ అడ్వాన్స్డ్గా మన మనసులో ఏమనుకుంటే అది బయట చెప్పేయడం కానీ ఇంత అడ్వాన్స్డ్గా తీసిన ఆ డైరెక్టర్కి నిజంగా దండం పెట్టాలండి. నిజంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, బాలయ్యకి నా దండం పెట్టాలండి. అలాంటి లెజెండరీ యాక్టర్ ఇలాంటి మంచి సినిమా మన పిల్లలకు చూపించారంటే అసలు తెలుస్తుంది అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు ఎవరు. నిజంగా అండి, ఒక బాహుబలి చూసినప్పుడు, ఒక కేజీఎఫ్ చూసినప్పుడు, ఒక RRR చూసినప్పుడు ఎలాగైతే ఎంజాయ్ చేశానో ఇప్పుడు ఆ రిలీజ్ ఎక్స్పీరియన్స్ నాకు అలాగే అనిపించింది. అప్పట్లో నిజంగా ప్రింట్ కూడా చాలా బాగుంది. సర్లే అప్పటి సినిమా ఏం బాగుంటుంది అనుకున్నాం కానీ నిజంగా ఒక కొత్త సినిమా చూస్తే ఏ అయితే ఎంజాయ్ చేశానో అంత ఫీల్ అనిపించిందండి. నిజంగా బాలయ్య యాక్టింగ్కి దండం పెట్టాలి. అన్ని క్యారెక్టర్లు, అసలు ఆ సాంగ్స్, ఆ బ్రేక్ డాన్స్, అదేనండి రీ రిలీజ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ప్రింట్ బాగుంది. దానికన్నా కూడా ఇలాంటి నిజంగా కాన్సెప్ట్ చాలా బాగుంది. అప్పట్లో ఇంత అడ్వాన్స్డ్గా ఇంత మంచి సినిమాని తీస్తారని నేనైతే ఊహించలేదు. సినిమాకి వచ్చిన బెస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇలాంటి సినిమాలు నిజంగా ఏదైనా ఇంకా పాత సినిమాలు ఏదైనా ఉంటే మళ్ళీ రిలీజ్ చేయండి. బాలయ్యకి నమస్కారం పెట్టాలి నిజంగా. అవును, నాకు తెలిసి ఇది పార్ట్ 2 బాలయ్య కొడుకు చేస్తే బాగుంటుంది. మోక్ష కొడుకు చేయాలని బాలయ్య ఫ్యాన్స్ అడుగుతున్నారు. అవునండి, చేస్తే మాత్రం నిజంగా హిట్ అవుతుంది. కానీ దాన్ని క్యారీ చేసే వాళ్ళు ఎవరు? నాగశ్విన్ ఏమన్నా డైరెక్షన్ చేస్తే బాగుంటుంది, లేదా రాజమౌళి గారి వల్లే అవుతుంది. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి, పిల్లలకి కన్ఫామ్గా చూపించాలి. ఆదిత్య 369 మైండ్లో ఇంకా పోవట్లేదు ఆ విజువల్స్. అంత అడ్వాన్స్డ్గా అప్పట్లో తీసారంటే నిజంగా దండం పెట్టాలి ఆ డైరెక్టర్కి. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. థ్యాంక్ యూ.